ప్రియమైన దేవుని సంగమా, సంతోషంగా ఉన్న వారందరూ బిగ్గరగా హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రాముఖ్యమైన ఘటము. ఈ ఘటముగా మట్టల ఆదివారపు ఊరేగింపు చిరస్థాయిగా ఈ భూమిలో నిలిచిపోయాం. మనం ఏం చేస్తామండి? మట్టల ఆదివారం అని చెప్పి ఈ ఊరేగింపు ఈ భూమిలో చిరస్థాయిగా నిలిచిపోయింది. మట్టల ఆదివార సంఘటన మరి కొన్ని వందల సంవత్సరాల క్రితమే జకరయ్య గారి ప్రవచన నెరవేర్పు జరిగింది. జకరయ్య గారి ద్వారా ఇది మనం గమనిస్తే జకరయ్య గ్రంథంలోనికి వెళ్దాం. జకరయ్య గారు రాస్తున్న మాటను గమనిద్దాం. దేవుడు తాను దర్శన ప్రకారం రాసిన మాటను గమనిద్దాం. జకర్యా 9వ అధ్యాయము 9వ వచనాన్ని గమనించినట్లయితే, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును ధీరుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. హల్లెలూయా. కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఇక్కడ ప్రవచన నెరవేర్పు జరిగింది. ఇక్కడ గమనిస్తే విజయోత్సపు యాత్ర, మొట్టమొదటిది విజయోత్సపు యాత్ర. జకర్య ప్రవచన నెరవేర్పు కొన్ని వందల సంవత్సరంలో బయలుపరచబడి ఉంది. ప్రియమైన దేవుని సంగమా, యేసు ప్రభుల వారు గాడిద పైన చేసే ఊరేగింపు ప్రవక్త అయిన జకర్య చేత దేవుడు బయలుపరిచాడు. ఇది సత్యం. విజయోత్సపు యాత్ర. అయితే మరలా మత్తయి గారికి బయలుపరచబడిన విధానం చూస్తే జయహో. రెండవది ఏంటండి? జయహో. చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయంలోనికి వెళ్దాం. 21వ అధ్యాయము 9వ వచనాన్ని చూసుకుంటే, జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. హల్లెలూయా. ఇక్కడ గమనించండి, రెండవ సందర్భానికి వస్తే జయము అనగా హోసన్నా. ఏంటండి? జయము అనగా హోసన్నా. ఈ హోసన్నా అనే మాటకు అర్థము రక్షించు, రక్షించు. హెబ్రీ మరియు గ్రీకు భాషలో ఇక్కడ చూస్తే మాకు రక్షణ అనుగ్రహించు అని భావం. హెబ్రీ భాషలో చూసినా గ్రీకు భాషలో చూసినా మాకు రక్షణ అనుగ్రహించు అనే భావము కనబడుతుంది. అందుకే దావీదు కీర్తనకారుడు 118వ కీర్తనలో మాట వాడతాడు. చూడండి, అక్కడ 25వ వచనంలో, యెహోవా దయచేసి నన్ను రక్షించుము,
యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ గమనించండి, ఓసన్నా అనే భావము కలిగిన మాట ఎబ్రీ భాషలో వాడబడినది. ఇక్కడ చూస్తే కీర్తనకారుడు రాస్తున్న మాట, యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించు. ఎంత చక్కగా విజయోత్సవ యాత్ర, జయహో అన్న నిదానాలు ఇక్కడ గమనిస్తే, ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ ఒక సందర్భాన్ని మనం గమనించవచ్చు. యేసు ప్రభుల వారు యెరూషలేములోనికి జయప్రవేశము చేసిన సంఘటన చూస్తే, ప్రభు మరణానికి శిలువకు బహు సమీపంగా కనబడుతున్న సంఘటన. అక్కడేమో జయప్రవేశము చేసిన సందర్భాన్ని చూస్తే, మరణానికి శిలువకు బహు సమీపం చేసే సంఘటన ఎదురవుతుంది. ఇక్కడ గమనించండి, 40 రోజుల శ్రమ కాలపు సందర్భాన్ని ఒకసారి చూస్తే, గార్దబ యాత్రలో అంటే గాడిద మీద యాత్ర చేసుకుంటూ ఆలయ జయప్రవేశము ఒక ప్రాముఖ్యమైన ఘటన ఈ మటలాదివార సందర్భం. అయితే గమనించండి, ఇక్కడ చూస్తే చిత్రమైన సంఘటన ఏమిటంటే, యేసు ప్రభువుల వారు గాడిదపై వస్తున్నప్పుడు బట్టలు ఏం చేశారండి? మట్టలు దారిపైన పరిచారు. అందరూ తెల్ల మొక్కలు వేసుకొని కిందకు మొఖాలు పెట్టుకుంటే, మరి ఇక మట్టలు బట్టలు ఎవరు పరిచారు? జయహో అన్నారు, ఓసన్నా అన్నారు. మరి ఎందుకంటే అవి అన్ని మట్టలు చెప్పాలి. ఎందుకు కట్టాము? సంతోషంగానా? ఏదో కట్టా మానవాయితీగా ఆచారముగానే సంతోషముగా యేసుక్రీస్తు ప్రభువారు జయప్రవేశము చేశాడు. ఆయన మందిరంలోనికి అడుగు పెడుతున్నాడు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? ఓసన్నా అని మనం ఆహ్వానిస్తున్నాం. అయితే ఇక్కడ జరిగిన సందర్భాన్ని గమనిస్తే, ప్రియమైన దేవుని సంగమా, ఓసన్నా ఓసన్నా ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక అని ఎవరైతే, బాగా గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే హర్షధ్వనులు సంతోషము వ్యక్తపరిచిన ప్రజలు చేసిన వారే ఏం చేశారండి? 5 రోజుల తర్వాత ప్రభువును సిలువ వేయమని కేకలు వేశారు. ఏ నోటైతే జయప్రవేశానికి ఆహ్వానము పలికిన ప్రజలు కావచ్చు, పలికిన వాడే కావచ్చు, ఎవరైతే ఆ నోట జయప్రవేశము జయహో విజయోత్సవ యాత్రలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరూ మంచివారు ఉండొచ్చు, చెడ్డవారు ఉండొచ్చు, అదే నోట సిలువ వేయమని కేకలు వేశారు. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ గాడిద మీద జయప్రవేశము చేసినటువంటి యేసు ప్రభువారు గాడిద సాత్వికమునకు సాదృశ్యం అండి. గాడిదనే ఎందుకు ఎంచుకున్నాడంటే సాత్వికానికి సాదృశ్యాన్ని కనపరిచాడు. సాత్వికము ద్వారానే యేసుక్రీస్తు ప్రభువారు సిలువను జయించాడు. అహంకారంతో చేశాడా? అహంభావనతో చేశాడా? సాత్వికముతోనే సిలువను జయించాడు. మనం కూడా సాత్వికంగా ఉంటేనే జయప్రవేశము చేయగలము, అంటే జయించగలము.
ఎవరిని? ఈ లోకములో మనం పోరాడుచున్నది లోకనాథులతో కాదు. ఎవరితో? వారితో జయించాలి అంటే వారికి దగ్గ మనం ఏం చేయాలి? సాత్వికముతో జయించే అనుభవము మనలోనికి రావాలి. అందుకే మత్తయి గారు రాస్తారు కదా, 5వ అధ్యాయము 5వ వచనాన్ని చూడండి ఒకసారి. 5:5లో సాత్వికులు ధన్యులు వారు యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధముగా సిలువను జయించాడో, ఏ విధమైనటువంటి సాత్వికము కలిగి జయించాడో మనం కూడా అంట మత్తయి గారు రాస్తున్నాడు, దర్శన ప్రకారం రాస్తున్న మాట ఏంటండి? సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. ఎప్పుడైతే సాత్వికమైన స్వభావము కలిగి ఉన్నప్పుడే నీవు జయించగలవు, స్వతంత్రించుకోగలవు. సాత్వికము లేకపోతే జయించగలుగుతావా? యేసుక్రీస్తు వారు జయించినట్టుగా మనం జయించగలమా? నన్ను పోలి నడుచుకోండి అంటే నాలో ఉన్న సాత్వికాన్ని గమనించండి అని అర్థం. ఈ దినము గమనించండి ప్రియమైన దేవుని సంగమా, వింటున్న వారులారా, చూస్తున్న వారులారా, ఈ దినము గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మరణము మరియు ఈ మట్టల ఆదివారం ఉంది కదా, ఈ మట్టల ఆదివారము తర్వాత ఆయన సిలువ మరణము పునరుద్ధానము మన జీవితాలకు ఏం చేసిందండి? దుఃఖాన్ని మిగిలించిందా? ఉల్లాసమును సంతోషమును. అదేంటండి? సిలువపై మరణిస్తే దుఃఖం ఉంటుంది కానీ ఉల్లాసం, సంతోషం. సిలువపై మరణించిన దేవాతి దేవుడు మాట ఇచ్చి నెరవేర్చిన గొప్ప దేవుడు పునరుత్థానం దినమున తిరిగి అంటే జయించి తిరిగి మన ముందు నిలబడ్డాడు. కాబట్టి మనకేం చేసిందండి? ఉల్లాసము, ఉత్సాహాన్ని కలగజేసింది. కాబట్టి ఈ దినము గమనించాల్సిన విషయం ఏంటంటే సిలువ లేకపోతే మనకు విలువ లేదు. మానవాళికి విలువ అనేది లేదు. ఆ సిలువే మన జీవితాన్ని ఒక రక్షణకు ఆధారంగా నిలబెట్టింది. ఈరోజు నీవు కానీ, నేను కానీ, మనం కానీ సజీవులుగా నిలబడి సాక్ష్యాలు పంచుకుంటున్నాము. సజీవులుగా యేసయ్య మాకు తోడుగా ఉన్నాడనే ఒక మాటకు అర్థము ఆ సిలువే. ఆ సిలువనే జయించకపోతే ఈరోజు ఆ సిలువకు విలువ ఉండేది కాదు. ఆ సిలువ వెనక ఉన్న మనము విలువ కలిగిన వారిని కాదు. ప్రియమైన దేవుని సంగమా, సిలువలో సాత్వికము ప్రాముఖ్యము. సిలువ వేయబడ్డప్పుడు ఆయన ఎంత సాత్వికుడుగా ఉన్నాడో, ఎంత సాత్వికము చూపించాడో, చూపించబట్టే జయించాడు. వేస్తే ఏంటి, నా దేవుడు చూసుకుంటాడన్నాడా? భరించాడు. సాత్వికముతో భరించాడు కాబట్టి భూలోకాన్ని స్వతంత్రించుకునే అనుభవంలోనికి మనల్ని తీసుకొని వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును గాక. జయ ప్రవేశము, విజయోత్సపు ఊరేగింపును చూశాం. జయహో జయహో అన్న ఊరేగింపును చూశాం. కానీ ఈ దినము గమనించవలసిన విషయము ఒకటి గమనించండి. ఇన్ని సంవత్సరాలుగా మనము మటలాదివారాన్ని గమనిస్తూనే వస్తున్నాం, చూస్తూనే వస్తున్నాం, అన్నిటినీ సవి చూస్తూనే వస్తున్నాం. ఈ సంవత్సరము దేవుడు ఈ మటలాదివారమున ఒకటి అడుగుతున్నాడు. నేను ఒకటే మాట గుర్తు చేస్తున్నాడు. చూద్దాం, లూకా సువార్తలోనికి వెళ్దాం. 19వ అధ్యాయము, లూకా సువార్త 19వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చూడండి.
యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. హల్లెలూయా. నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నది. హల్లెలూయా. అసలైన జయ ప్రవేశం ఈ దినం గమనించండి. విజయోత్సపు ఊరేగింపు యాత్ర చేశావు, జయహో జయహో హోసన్నా అని ఆహ్వానించావు. కానీ అందరితో పాటు చేసినటువంటి క్రమమే కనపడుతుంది. అసలైన జయ ప్రవేశాన్ని ఎప్పుడైనా గమనించావా? ఇక్కడ ఈ దినము మాట్లాడుతున్న మాట గమనించండి. నేడు నేను నీ ఇంట నుండవలసి. ఒక జక్కయ్యకే చెప్పాడు, చెట్టుపైకి ఎక్కాడు, కనబడడం లేదని చెప్పి చెట్టు పైన ఉన్నాడు. ఆయన గమనించాడు, ఆయన చూసి పిలిచి, జక్కయ్య నేను ఈరోజు నీ ఇంట ఉండవలసి ఉన్నదని జక్కయ్యకు మాత్రమే చెప్పాడు అనుకొనడము సరి అయినదా? కాదు. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఒక జక్కయ్య విషయమే కాదు, మన గురించి కూడా మాట్లాడుతున్నాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారికి అసలైన జయప్రవేశం ఏంటో తెలుసా? నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నది. ప్రతి ఒక్కరి విషయంలో యేసుక్రీస్తు ప్రభువారు హోసన్నా హోసన్నా అని ఆహ్వానించిన ప్రజలతో మాట్లాడుచున్న మాట ఏంటో తెలుసా? ఈ దినము నా అసలైన జయప్రవేశం ఏంటో తెలుసా? నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. నీ హృదయములో నేను ఉండవలసి ఉన్న స్థానము అంటున్నాడు. మంచిది ప్రేమైన దేవుని జనాంగమా. 21వ అధ్యాయము మత్తయి సువార్త 21వ అధ్యాయము నుండి మొదటి నుండి 9 వచనాలు చూస్తే, సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులతో ఇద్దరిని చూచి, నీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదను, దానితోనున్న ఒక గాడిద పిల్లను మీకు కనబడును. చూడండి ప్రేమైన దేవుని సంగమా, దానిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనా అనిన ఎడల అది ప్రభువునకు జాగ్రత్త. అక్కడ జరగబోయేది అన్నిటిని గమనించి చెబుతున్న మాట. అది ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలేను. వెంటనే వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని, హల్లెలూయా, ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జకరియా కాలమునే జరిగి ఉన్నది. గమనించండి. అదే మత్తయి గారి దర్శనము, మార్కు గారి దర్శనం కూడా చూద్దాం. 11వ అధ్యాయము మొదటి నుంచి కూడా ఏం రాయబడిందో చూడండి. యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బేత్ఫగే బేతనియా అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి, చూడండి, ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న అక్కడ అదే సందర్భము, ఇక్కడ ప్రియమైన దేవుని సంగమా గమనించండి. ఇక్కడ నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నది అనే మాట ఎందుకు వాడాడంటే, ఇక్కడ గమనించండి,
మత్తయి గారు, మార్కు గారు రాసిన మాటలు గమనించాం కదా. కట్టబడి ఉన్న గాడిదను చూసి ఎవరైనా అడిగితే అది యేసు క్రీస్తు ప్రభువారికి కావాల్సింది, ఆయనకు అవసరం అన్నా కానీ ఎవరు అడుగు చెప్పరు. అంత బాగుంది కదా. ఇక్కడ వినండి, యేసు క్రీస్తు ప్రభువారు యెరూషలేములోనికి ప్రవేశించే సందర్భము తన ఇద్దరు శిష్యులకు ఏం చెప్పాడండి? ఒక బాధ్యత అప్పగించాడు. ఏ బాధ్యత? ఒక ఊరికి వెళ్ళండి, ఆ ఊరిలో కట్టబడి ఉన్న గాడిద పిల్లను తీసుకొని రండి. చూసారా? ఇక్కడ గమనించండి, ఆయన చెప్పినట్లుగా వారు చేశారు. ఆయన ఆజ్ఞ రిలీజ్ చేశాడు. వారు ఏం చేశారు? ఆ పనిని నెరవేర్చి తీసుకొచ్చారు. ఇక్కడ గమనిస్తే వెళ్ళమన్నాడు, మొదటిది వెళ్ళమన్నాడు, వెళ్ళారు. రెండవది దానిని విప్పి తోలుకొని రండి అన్నాడు, విప్పి తోలుకొని వచ్చారు. వెళ్ళమన్నాడు, ఎదురు చెప్పారా? అయ్యా మేము అక్కడికి పోమయ్యా, ఏదో జరుగుతుంది ఇయ్యరయ్యా అన్నారా? వెళ్ళారు, చేశారు. వెళ్ళమన్నాడు, వెళ్ళారు. మరలా ఏం చేశారు? దాన్ని విప్పి తోలుకొని రండి అన్నాడు, విప్పి తోలుకొని వచ్చారు. ప్రభువుకు కావాలని చెప్పండి అన్నాడు, అలాగే మరొక మాట కలుపుతాలు చెప్పారు అక్కడ. ఎవ్వరికి కూడా చూడండి, 3 సందర్భాలు. వెళ్ళమన్నాడు, వెళ్ళారు. దాన్ని విప్పి తోలుకొని రండి అన్నాడు, విప్పి తోలుకొని వచ్చారు. ప్రభువుకు కావాలని చెప్పండి అన్నాడు, అలాగే చెప్పారు. ప్రియమైన దేవుని సంగమా, ఈ దినము గమనించండి, ఏదైతే మనము చెప్పిన మాట విని దాన్ని అనుసరించి దాన్ని ఫాలోఅప్ చేస్తామో అప్పుడే ఆ మాట నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. బాగా గమనించండి, యేసు ఆజ్ఞాపించినట్లు చేశారు. ఆయన ఆజ్ఞను అనుసరించి వారు చేశారు. హల్లెలూయా. ఏంటి ప్రాబ్లం? మరి ఎందుకు అందరూ గలిబిలి చేస్తున్నారు? ఇక్కడ చెప్పే వాళ్ళకి ఇబ్బంది. 5 నిమిషాలు మనం అది ఎక్స్పెక్ట్ అందరూ అటే చూస్తున్నారు. కూర్చో. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ యేసు క్రీస్తు ప్రభువారు ఆజ్ఞాపించినట్లుగా చేశారు. నీకు ఒక రూల్ పాస్ అయ్యి ఒక కమాండింగ్గా వచ్చినప్పుడు దాన్ని అనుసరించినప్పుడే ఆ కార్యము జరుగుతుంది. ఇక్కడ గమనిస్తే అక్షరాల విధేయతను చూపించారు, అంటే ఆయన మాటకు లోబడారు. లోబడ్డారా? ఆయన మాటకు విధేయత చూపించారా? వెళ్ళమన్నప్పుడు ఎదుటి మాట ప్రశ్న రాకుండా వెళ్ళారు. అక్కడ ఏమి జరుగుతుందా, ఆయన ఏం చెప్పమన్నాడో చెప్పారు, చేసి తీసుకొచ్చి వారి పనిని నెరవేర్చారు. ఈ దినం మనం కూడా ఎలా ఉండాలంటే, ఆజ్ఞ రాగానే మనం ఏం చేయాలి? ఎదుటి ప్రశ్న వేయకుండా ఏమి చెప్పాడో ఆ మాట అక్కడ చెప్పినప్పుడే మనకు సమాధానము కలుగుతుంది. దాన్ని మనం వ్యతిరేకించి ప్రశ్నలు వేస్తే అక్కడ వెళ్ళక ముందే అక్కడ ఏమి జరుగుతుందో నువ్వు ఊహించుకొని చెప్తే సక్సెస్ కాదు. దేవునికి మహిమ కలుగును కాక. ఇక్కడ గమనించండి, అక్కడ ఏమైపోయింది? విధేయత చూపించడం వలన అక్కడ ఆశీర్వాదము కలిగింది. విన్నవారికి, చెప్పిన వారికి. ఈ దినము గమనించండి, చెప్పిన మాటకు లోబడి ఆ కార్యాన్ని నెరవేర్చినప్పుడు నీకు ఆశీర్వాదము
విడుదలవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య చెప్పిన మాటలు అర్థం కాకపోయినా ఇది నేను గమనించాను. ఆయన చెప్పిన మాటలు అర్థం కాకపోయినా విని విధేయులమైనప్పుడు ఆయనకు మహిమ, మనకు ఆశీర్వాదం. నీకు అర్థమైందా, అర్థం కాలేదా తర్వాత క్వశ్చన్. దాన్ని విని విధేయతను చూపించినప్పుడు ఆయనకు మహిమ వస్తుంది, మనకు. అదేంటండి, అది అర్థం అయితేనే కదా. అర్థమయ్యేటట్టుగా నీవు దాన్ని ఆలోచన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ దినాల్లో బాగా గమనిస్తే యుద్ధంలో ఘన విజయము సాధించిన సైన్యాధిపతికి ఘన స్వాగతము పలికేవారు. సాధించిన వ్యక్తికి స్వాగతం పలికేవారు. ఈ దినాల్లో సాధించి ఎదురు నిలబడ్డ ఒక నవ్వు అలా విసిరేస్తారు, అయిపోయింది. ఒక మంచి పని చేసినప్పుడు లేదా నీకంటే ఒక మంచిగా కనపడి మంచి పని చేసి నీ ముందు కనపరిచినప్పుడు వాళ్ళు ఏం చేయాలి? మనము అభిషేక్ చేయాలి. అప్పుడు ఆ వ్యక్తి ఇంకొక పని చేయడానికి ఇష్టపడతాడు. ఎంత చేసినా మమ్మల్ని ఏం మెచ్చుకోరు, ఎంత చేసినా మనల్ని పట్టించుకోరు అన్న భావనలో ఉన్నప్పుడు వారు ఏ పనికి ముందుకు రారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ గమనిస్తే, ఇక్కడ చూడండి, చిన్న మాట మనం గమనించాలి. పాపాన్ని, మరణాన్ని జయించనేయున్న యేసు ప్రభుకు ముందుగానే ప్రజలు ఏం చేశారు? ఓసన్నా ఓసన్నా అని జయ నినాదాలు పలికారు. పాపాన్ని, మరణాన్ని జయించే గొప్ప వ్యక్తి తెలిసి చేశారా, తెలియక చేశారా? తెలిసే చేశారు. ఓసన్నా అనే పదానికి మమ్మల్ని రక్షించు అని అర్థం కదా, అన్నీ తెలుసు. అయితే ఇక్కడ అసలైన జయప్రవేశాన్ని దేవుడు ఎందుకు అడుగుతున్నాడో మనం గమనిస్తే ఒక 5 మాటలు ఇక్కడ గుర్తు చేసుకుందాం. చూడండి, నిత్యము మన 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 మాటలే కనపడతాయి, మనం ఉచ్చరిస్తున్న మాటలే గమనించండి. నిత్యము స్తుతించబడే దేవుడు ఏం చేశాడండి? శపింపబడి నిత్యము స్తుతింపబడ్డ వ్యక్తే కదా, శపింపబడి మానవుని దగ్గరకు వచ్చాడా? జయహో జయహో విజయోత్సవ ఊరేగింపు చేసి ఓసన్నా ఓసన్నా జయము జయము అని అదే వ్యక్తిని మరలా ఏం చేశారు? చంపివేయండి, సిలువ వేయండి అనే కేకలు వేశారు కదా. అయితే నిత్యము స్తుతింపబడే దేవుడు శపింపబడి మానవుని దగ్గరకు వచ్చాడు. సిలువలో ఆ శాపాన్ని తీసివేశాడా? ఒకటోది. రెండవది చూస్తే రారాజు ప్రజల దగ్గరకు వచ్చాడు. అంతేనా? నీతి, జకర్యాలో రాయబడ్డ మాట చదవమాట 9:9 రాజు నీతిపరుడు, అక్కడ నుంచి కాకుండా ఇంకోటి రెండవది బి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును ధీరుడునై గాడిద పిల్లని ఎక్కి నీ యొద్దకు. ఇక్కడ గమనించండి, రారాజు ప్రజల దగ్గరకు వచ్చాడు. తాను సాత్వికుడై మనల్ని హెచ్చించడానికి. ఎంత దీన మనసు! గాడిద మీద రావడం కొంచెం చూస్తే హేళన కనిపిస్తుంది కదా. ఏంటయ్యా, ఏం దొరకలేదా? ఒక సందర్భాన్ని, ఈ మాట వచ్చినప్పుడు ఒక సందర్భం గుర్తొచ్చింది. ఒక పెద్ద మీటింగ్ అరేంజ్ చేశారు. అది జరిగిన సంఘటన మేము కూడా దాంట్లో పాలిభావిస్తున్నాం. స్పీకర్ను ఒక హోదాలో చూస్తారు కదా. స్పీకర్ కోసము అందరూ ఫంక్షన్ హాల్ ఎదురు చూస్తున్నారు.
ప్రాంగణంలో అంతా ఉత్కంఠమవుతుంది. 8:30 అయింది రాత్రి. స్పీకర్ సమయం అది. ఎదురు చూస్తున్నారు. పాపం స్పీకరు బయలుదేరాడు ఇన్నోవా కారులో. మార్గ మధ్యంలో ట్రాఫిక్లో ఇరుక్కుపోయాడు. సమయం చూస్తే 8:45 అవుతుంది. ఆయన టైంలో, ఆయన వాచింగ్. ఏమి చెయ్యాలో అర్థం కాక కారును పక్కకు పెట్టి, ఆ కారును పక్క పెట్టిన సందర్భంలో అక్కడ హోటల్ దగ్గర ఒక తెలిసిన వ్యక్తో తెలియని వ్యక్తో ఏదో తెలియదు, కానీ ఆ జరిగిన సంఘటన ఎలా ఉందంటే, ఆ బైక్ పెట్టుకొని టీ తాగడానికి వచ్చిన వ్యక్తిని రిక్వెస్ట్ చేసి, నీ బైక్ ఒక అర్ధగంట నాకు ఇవ్వు, అంతకు అవసరమైతే ఈ కారు నువ్వు పెట్టుకో అని చెప్పాడు. చెప్పి ఆ బైక్ మీద సరాసరి ఫంక్షన్ హాల్ దగ్గరికి వచ్చాడు. ఎదురు చూస్తున్న అందరూ స్పీకర్ వస్తున్నాడంటే ఊహిస్తారు కదా, కారులో వస్తాడు, అందరూ బోకే తీసుకొని, అందరూ షాల్ తీసుకొని సిద్ధంగా ఉన్నారు. సరాసరి బైక్ పార్క్ చేసి సీరియస్గా లోపలికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా అన్నాడు స్టేజ్ మీద. అందరూ అవాక్కయ్యారు. అంటే ఇక్కడ గమనించండి, దీనత్వము కలిగి, సందర్భం చూడండి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కొరకై కారులో వస్తున్న వ్యక్తి నా కోసం ఆగుతారులే అనుకోకుండా ఎంత దీనత్వంలో దిగి బైక్ మీద వచ్చేసరికి బైకుని ఎవరైనా గుర్తించారా? అంటే దీనత్వాన్ని ఎవరు గుర్తించరు, సాత్వికాన్ని ఎవరు గుర్తించరు. జరిగిన సంఘటన, ఆయన స్టేజ్ ఎక్కాడు. ఎక్కి చెప్తుంది, బండి మీద కారులో వస్తాడు అనుకున్న వ్యక్తి బండి మీద వచ్చాడా అనే ప్రశ్నలు వేస్తున్నాడు, కానీ వాక్యం ఎవరు వింటలేదు. మేము సన్మానం చేద్దాం అనుకున్నాం, షాల్వా కప్పుదాం అనుకున్నాం, బోకేలు తెచ్చామన్నాం. అవన్నీ మీ దగ్గర పెట్టుకోండి, దేవుని నామానికి మహిమకరంగా ఉండును గాక, వాక్యం వినండి అన్నాడు. అలాంటి దైవజనులు ఉన్నారా? ఉన్నారు. ఇంత గొప్ప దేవుడు రారాజుగా ప్రజల యొద్దకు వచ్చి తాను సాత్వికుడై మనల్ని హెచ్చించడానికి వచ్చాడు. రెండవది గమనించాడు. మూడవ విషయాన్ని చూస్తే, సర్వోన్నతుడైన దేవుడు శాపముతో భ్రష్టులైన మనము అంటే మానవాళి, గమనించండి, మానవాళి దగ్గరికి వచ్చాడు. వచ్చి పాప శాపము నుండి తప్పించి దైవ స్వభావంలో పాలివారమయ్యే యోగ్యతను, భాగ్యాన్ని మనకు కల్పించాడు. గమనించండి, ఎందుకు ఈ మట్టలాదివారాన్ని మనం తెలిసి తెలియక జయహో ఓసన్నా ఓసన్నా అని ఆహ్వానిస్తున్నాం, కానీ అసలైన జయప్రవేశాన్ని గమనించడం లేదు. ఈరోజు మన భ్రష్టత్వాన్ని తొలగించడానికి, పాపం నుండి శాపం నుండి తప్పించి దైవ స్వభావంలో పాలివారమయ్యే యోగ్యత, భాగ్యాన్ని కల్పించాడు. గమనించామా ఎప్పుడన్నా? నాలుగోది చూద్దాం. సజీవుడైన ప్రభు, సజీవుడే కదా, సజీవుడేనా ప్రభు? పాపములో చచ్చిన వాడైన ఎవరు? మానవుడు. మనం పాపములో చచ్చిన వారిగానే ఉన్నాం. మానవుని దగ్గరికి వచ్చి జీవాన్ని ప్రసాదించాడు. నిజమేనా? ప్రసాదించి మన దగ్గరకు వచ్చి ఓదారుస్తున్నాడు. మానవునికి అనగా మనకు ఊపిరి ఊది, జీవవాయువు ఊదాడా, ప్రాణము పోసి పాపి అయిన మనకు ప్రాణాన్ని పోసి, మానవుని అనగా మనల్ని రక్షించడానికి తన ప్రాణాన్ని ఇచ్చాడు. గమనించాలి ఎప్పుడన్నా? అయితే చూడండి, ఈ 4 విషయాలు గమనిస్తే 5వ విషయానికి వచ్చేసరికి, నిరీక్షణ లేని మానవునికి శుభప్రదమైన నిరీక్షణ ఇవ్వడానికి వచ్చాడు. గమనించావా? నీకు నిరీక్షణే లేదు, నీకు కానీ నాకు కానీ మనకు కానీ. నిరీక్షణ కలిగి జీవించమంటే నిరీక్షణ అనే అనుభవంలోనికి వెళ్దాం అనుకుంటాం, కానీ వెళ్దాం. అయితే నీకు శుభప్రదమైన నిరీక్షణను ఇవ్వడానికి వచ్చాడు. నిత్య నరకాన్ని తప్పించి నిత్య రాజ్యాన్ని
బహుకరించాడు. గమనించావు ఎప్పుడన్నా? నరకాన్ని తొలగించి నిత్య రాజ్యాన్ని నీ చేతులకు అప్పచెప్పాడు. ఇప్పుడు ఆయన కోరిక ఒకటి అడుగుతున్నాడు, నీ జీవితంలోనికి ప్రవేశించాలని ఆశిస్తున్నాడు. ఇన్ని చేశానే, మరి నీ జీవితంలోనికి ప్రవేశించడానికి కోరుకుంటున్నానని. అసలైన జయప్రవేశము నాకేంటో తెలుసా? నీ జీవితంలోనికి రావడమే. నన్ను ఆహ్వానించారు, విజయోత్సవ ఊరేగింపు జయో అని అన్ని చేశారు, కానీ నాకు అవి ఇష్టం లేదు. అసలైన ప్రవేశం ఏంటంటే నీ జీవితంలోనికి నన్ను ఆహ్వానించడము. హల్లెలూయా! అదే యేసయ్యకు నిజమైన జయప్రవేశం. ఏమంటావు అడుగుతున్నాను. హల్లెలూయా! ఏమంటావు అని అడుగుతున్నాడు. మనల్ని క్వశ్చన్ వేస్తున్నాడు. నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నది అనగా, నువ్వు అసలైన జయప్రవేశాన్ని ఆహ్వానించినప్పుడే నేను రావడానికి సిద్ధము. అందుకే నా జీవితంలోనికి, అయ్యా నిజమే, అసలైన జయప్రవేశము ఈరోజు నేను నిన్ను ఆహ్వానిస్తున్నాను. నా జీవితంలోనికి జయప్రవేశము చేసి నాకు జయ జీవితాన్ని ప్రసాదించయ్యా అని ఎప్పుడైతే నువ్వు ఆహ్వానిస్తావో అప్పుడే దేవుడు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, 5 సందర్భాలను మన జీవితంలో నెమరు వేసుకున్నప్పుడే అసలైన జయప్రవేశాన్ని నువ్వు చూడగలవు. మొదటి ప్రవేశం ఏం చేశాడండి? గాడిద పిల్ల మీద సాత్వికముతో జయప్రవేశం చేశాడు. రెండవది ఎలా వస్తాడో తెలుసా? రెండవ రాకడ గుర్రం పైన తీర్పు తీర్చడానికి రానయ్యున్న దేవుడు. సాత్వికముతో నీ రాకడకు సిద్ధపడులాగున మాకు సహాయము చేయయా అని మనం ఎప్పుడు నిరీక్షణతో ఎదురు చూడాలి. సాత్వికముతో. ఆ సాత్వికాన్ని మొదటి జయప్రవేశంలో మనకు వదిలిపెట్టిన సాత్వికాన్ని మనం వదిలిపెట్టకుండా రెండవ రాకడలో కూడా సాత్వికము కలిగి, అయ్యా నీ రాకడకు మేము సిద్ధపడులాగున మాకు ఆ సాత్వికము తోడుగా ఉండేటట్టుగా సహాయము చేయమని అడిగినప్పుడే ఆ తీర్పులో నువ్వు నిలబడతావు. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. అసలైన జయప్రవేశాన్ని మనం అప్పుడే మనము ఈ మంటల ఆదివారము ఆనవాయితీగా కాదు, ఆచార్యము కాదు, నిజమైన అసలైన జయప్రవేశాన్ని నేను ఈరోజు ఆహ్వానించుకున్నాను నా జీవితంలోనికి. జక్కయ్యకే కాదు, నాకు కూడా నా ఇంట ఉండవలసి ఉన్నది దేవుడు అని ఎప్పుడైతే నువ్వు గుర్తిస్తావో అప్పుడే అసలైన జయప్రవేశము యేసయ్యకు జరుగుతుంది. హల్లెలూయా! నీకు కానీ నాకు కానీ అసలైన జయప్రవేశం ఏంటంటే మనం ఆహ్వానించినప్పుడే యథార్థతతో, సాత్వికముతో, దీన మనస్సు కలిగి, ఆయనకి ఎలాంటి దీన మనస్సు కలిగి ఉందో అలాంటి దీన మనస్సుతో మనం కూడా ఇతరులను జయప్రవేశంలోనికి ఆహ్వానించుదుము గాక. దేవుని మాటలు దీవించుము గాక. ప్రేమైన దేవుని సంఘం,